హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ లాంగ్ వీడియో అయితే కొంచెం కొత్తగా ట్రై చేసిన ఫ్రెండ్స్. మీ అందరికీ ఎలా అనిపించింది? ఇలా ఒరిజినల్ ఆడియోతో కొంచెం ఏఎస్ఎంఆర్ టైప్ అయితే చేసినుండే ఫ్రెండ్స్. ఈరోజు మా కాలనీలో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. దర్శనం కోసం అయితే బ్రహ్మోత్సవాలు 3 రోజులు ఉంటాయంట. ఈరోజు ఫస్ట్ డే, ట్యూస్డే కాబట్టి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. గుడిలో అర్చన చేసుకొని అమ్మవారిని దర్శించుకొని అయితే పక్కనే ఉన్న రామాలయం, శివాలయంకి కూడా వెళ్ళి దర్శించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మా నాన్నమ్మకైతే కొంచెం కింద పడి సర్జరీ అవసరం వచ్చిందని అయితే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అయింది ఫ్రెండ్స్. ఈరోజు సర్జరీ ఉందని టెంపుల్లోకి వెళ్ళైతే దర్శించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంతా మంచిగా జరగాలని అయితే అమ్మవారు ఫ్రెండ్స్. ఓం శ్రీ మాత్రే నమః. జై మాతాది. ఇదైతే గోశాల ఫ్రెండ్స్. అట్టి పండ్లు అయితే తినిపించనుండే ఫ్రెండ్స్ గోమాతలకి. ఇది వచ్చేసి పాతగుడి ఫ్రెండ్స్, పెద్దమ్మ తల్లి గుడే. ఇక్కడ కూడా దర్శించుకుని అయితే రామాలయంకి వెళ్ళినాను. జై శ్రీరామ్, జై బజరంగబలి. రాములవారు ఫ్రెండ్స్. కొంచెం మధ్యాహ్నం టైం కాబట్టి జనాలు అయితే ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్. మంచిగా పీస్ఫుల్గా అయితే దర్శనం చేసుకొని చాలా ప్రశాంతంగా కూర్చొని చాలాసేపు అప్పుడైతే ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్. హనుమాన్ చాలీసా ఫ్రెండ్స్. మా ట్యూషన్ టీచర్ అయితే అప్పుడు నేర్పించిన ఫ్రెండ్స్ హనుమాన్ చాలీసా 4 లైన్స్ అట్లా. శివాలయంకి వెళ్ళే కనెక్టింగ్ దారి ఫ్రెండ్స్ ఇదైతే. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. మెయిన్ రోడ్కే ఉంటాయి ఫ్రెండ్స్. అన్ని టెంపుల్స్ అయితే ఒకటికి ఒకటి కనెక్టెడ్గా ఉంటాయి. అందుకనైతే వెళ్ళినప్పుడు మోస్ట్లీ అయితే అన్ని టెంపుల్స్ని దర్శించుకొని అయితే ఇంటికి వస్తాం ఫ్రెండ్స్. అందరి భక్తులకు సౌకర్యంగా అయితే అన్ని ఫెసిలిటీస్ అయితే చేసినారు ఫ్రెండ్స్ అన్ని టెంపుల్స్లో అయితే. ఓం నమః శివాయ. ధ్వజస్తంభం ఫ్రెండ్స్. టెంపుల్ అయితే క్లోజ్ ఉండే ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ కాబట్టి. వీకెండ్స్లో అయితే ఓపెన్ ఉంటుండొచ్చు. ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. భక్తులైతే పూలతో అయితే అలంకరించిన ఫ్రెండ్స్. హర హర మహాదేవ్, శంభో శంకర. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.